తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలుడు కలకలం రేపింది. పేలుడు దాటికి హోటల్లో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఘటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చట్నీస్ హోటల్లో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఈ ఇడ్లీ స్టీమర్ ఒకేసారి పేలుడుతో దాంట్లో పనిచేస్తున్న 3 సిబ్బందికి సంబంధించి అయితే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఘటన స్థలానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. కానీ దాంట్లో 3 ఎవరైతే తీవ్ర గాయాలు కావడం జరిగిందో దాంట్లో ఉన్న సిబ్బంది మరి కొంతమందికి సంబంధించి కూడా వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే వాళ్ళని అయితే తరలించడం జరిగింది. వారు 3కి చాలా తీవ్ర గాయాలు కావడంతో కూడా వెంటనే ప్రస్తుతం అయితే వారిని అయితే చికిత్స అందిస్తున్నారు. కానీ ఇది ఇడ్లీ స్ట్రీమింగ్ సంబంధించి కూడా పేలుడుతోనే భారీగా శబ్దం రావడంతో కూడా అదే హోటల్లో ఉన్న కొంతమంది కస్టమర్లకు సంబంధించి కూడా వెంటనే ఆ భారీ శబ్దాన్ని విని అక్కడి నుంచి అయితే పరుగులు తీసినట్లు కూడా తెలుస్తుంది. ఇదే ఈ ఘటనకు సంబంధించి కూడా అంటే ఆ స్ట్రీమింగ్ సంబంధించి కూడా అంటే దాదాపు ఉదయం నుంచి దాన్ని కంటిన్యూగా అలాగనే వేడి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వేడికి తాటికి తట్టుకోలేకనే ఇదంతా పేలుడు జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు ఒక ప్రాథమికంగా ప్రస్తుతం వివరాల ప్రకారం అయితే దాన్ని అయితే గుర్తించి జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే వివరాలు చూస్తున్నారు. కానీ వారి 3 పరిస్థితి అయితే కొంతవరకు తీవ్ర గాయాలు కావడంతో అయితే ఒకరికి తల భాగం పైన అయితే పూర్తిగా తీవ్రంగా గాయాలు కావడంతో కూడా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంతవరకు నిలకడగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారి 3 ఆరోగ్యం పైన కూడా ఇటు చికిత్స ప్రస్తుతం అయితే అందిస్తున్నారు కాబట్టి వారి చికిత్స అందించిన తర్వాత కూడా వైద్యులు మరిన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఘటన స్థలంలో ఇంకా చాలా తీవ్రత ఉండడంతో కూడా కిచెన్ లో ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లచెదరమై తర్వాత వాటిని అంతా కూడా పేలుడు దాటికి మిగతా రూమ్ లోకి వెళ్లిపోయే పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం స్థానిక హోటల్ కు సంబంధించి ఇచ్చిన వివరాల ప్రకారం అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది, వేడికి సంబంధించి కూడా అంటే ఎంత టెంపరేచర్ సంబంధించి కూడా దాని మీద కూడా పర్టికులర్ గా పోలీస్ అధికారులు అయితే వివరాలు తీసుకుంటున్నారు. కాబట్టి వివరాలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వెళ్లిస్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్. అసలు ఏం జరిగిందో చెప్తే